కొన్ని కాయగూరల కోసము చీకటి పడిపోయింది, లేకపోతే ఇంకా కోద్దాము, చీకటి పడిపోయింది. ఇది మా సాగరిక, శ్రీదేవి గారు, పద్మ గారు, నేను అందరం కలిసి కోసిన హార్వెస్ట్. ఇంకా కొయ్యాలి, ఇంకా కొయ్యవలసిన చాలా ఉన్నాయి. చిక్కులే ఉన్నాయి, ఇంకా అన్ని మిగతా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాం. అలా ఏమనుకోవద్దు, అసలు అనుకోవద్దు. ఇంకా హ్యాపీ మా మొక్కలు అనుకుంటే అబ్బా మా ఫ్రెండ్స్ వాళ్ళ ముందు వస్తున్నారు, చాలా మంది మమ్మల్ని చూడడానికి వస్తారని చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి. హలో హ్యాపీ గార్డెనర్స్, గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో నేను హ్యాపీ గార్డెనర్స్ వన్ ఆఫ్ ది అడ్మిన్ అండి. నేను ఇప్పుడు ఎక్కడున్నానో మీకు తెలుసా? సో నా ఒక ఇంట్రడక్షన్ అయితే మీకు ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే నేను మీ అందరికీ తెలుసు కాబట్టి. బట్ ఇక్కడ ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు, ఆవిడ ఇంట్రడక్షన్ కొంతమందికి తెలుసు బట్ కొంతమందికి తెలియదు కాబట్టి ఇస్తున్నాను. సో ఈవిడ మా మనీ అమ్మ. సో వైజాగ్లో ఉంటారు, సాగర్ నగర్లో. ఈవిడ మన హ్యాపీ గార్డెనర్స్ 4 గ్రూప్లో ఉంటారండి. ఇప్పుడు మనీ అమ్మ గార్డెన్ విజిట్కి వచ్చాను నేను. సాయంత్రం వచ్చాము, ఇప్పుడు 9:30 అవుతుంది. అయినప్పుడు ఈవిడ గార్డెన్లోనే తిరుగుతూ ఉన్నాం అన్నమాట. సో కొన్ని హార్వెస్ట్ చేసాము. అలాగే అమ్మ కూడాను మనకి హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ నుంచి కొన్ని సీడ్స్ తీసుకున్నారు. సో ఆ సీడ్స్ని ఆవిడ ప్రాపగేట్ చేసి అవి మనకి సీడ్స్ రూపంలో ఇస్తున్నారు. సో అవన్నీ కూడా మన మనీ అమ్మ మాటలో తెలుసుకుందాము. మనీ అమ్మ, ఇప్పుడు చెప్పండి, మీరు హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ ఎలా తెలిసింది మీకు? మేము మొక్కలు పండిస్తున్నాం అమ్మ, చాలా సంవత్సరాల నుంచి పండిస్తుంటే ఒక రోజు మామూలుగా టీవీ యూట్యూబ్ చూస్తుంటే టమాటా అప్పారావు గారు అప్పారావు సార్ ఎంట్రీ అవుతుంది. ఎంట్రీ అవుతుంది టమాటా అప్పారావు గారు అని చెప్పి ఒక ఆవిడ ఎంట్రీ చేస్తున్నారు. ఎంట్రీ చేసి ఇతను ఆ వెరైటీ టమాటాల పేర్లన్నీ చెప్తున్నారు. చెప్పి ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నారు, ప్రతి కార్డులో పోస్టులు చేసి ఎక్కడెక్కడికో పంపిస్తున్నారు అని చెప్పగానే అయ్యో మాకు కూడా పంపిస్తే బాగున్నాను, ఫోన్ నెంబర్ తెలిస్తే బాగున్నాను, ఎలాగో ఏటో అలాగా మేము ఆలోచిస్తుంటే ఆవిడ ఇంటర్వ్యూ చేసిన ఆవిడ కవర్ పట్టుకుని ఇలా పెట్టి చూపించారు, ఇలా పోస్టులో పంపిస్తారని చెప్పగానే వెంటనే మా అబ్బాయి అది జూమ్ చేసి ఇలా చేసి సార్ అప్పారావు సార్ గారి నెంబర్ చేసి వెంటనే టీవీ ఆపేసి వెంటనే ఫోన్ చేసి భయపడుతూ చూసాను. అమ్మ ఏమనుకుంటారని చేశారు. వెంటనే రిసీవ్ అయ్యి అమ్మ నీకు సీడ్స్ కావాలా? నేను అడిగాను, నాకు సార్ టమాటా వెరైటీ సీడ్స్ కావాలండి, ఆ పేర్లు కూడా నాకు తెలియదు, చాలా బాగున్నాయి, నాకు పెంచుతారంటే నీ గార్డెన్ వచ్చమ్మా అంటే నేను అప్పటికే 8 ఏళ్ళ నుంచి పెంచుతున్నానండి అని చెప్పాను. వెరీ గుడ్, మీరు ఏమైనా గ్రూపుల్లో ఉన్నారంటే నాకు ఏ గ్రూప్లో తెలియదండి, నేను ఎప్పుడు గ్రూప్లో జాయిన్ అవ్వలేదండి అన్నాను. అయితే గ్రూప్లో జాయిన్ అవుతావమ్మా అంటే సరేనండి అని అన్నాను. అయితే ముందు నేను సీడ్స్ పంపిస్తానమ్మా, తర్వాత గ్రూప్లో జాయిన్ అవ్వు అన్నారు. అంటే 4వ రోజు నా ఇంటికి సీడ్స్ వచ్చాయి. నిజంగా అది షాక్. అసలు ఎవరైనా అలా పంపిస్తారా? నాకు తెలిసి అంత పోస్ట్ లో హైదరాబాద్ నుంచి సీడ్స్ పంపించడం నేను ఫస్ట్ టైం విన్నాను. ఎవరైనా అలా సీడ్స్ పంపిస్తారా? అలా ఎవ్వరూ సీడ్స్ పంపించడం. ఇక వెంట ప్యాకెట్ ఓపెన్ చేసేసుకొని ఇంకా సీడ్స్ ఫుల్ గా సరదా అనమాట. వెంటనే ఆ సార్కి ఫోన్ చేసి థ్యాంక్ యూ అని చెప్పాను. అప్పుడు నేను వెంటనే గ్రూప్ లో జాయిన్ చేసుకున్నారు. ఆ రోజు నేను గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే ఈ రోజు నేను మనీ అనేది ఎవరికి తెలియదు. నా ఫ్యామిలీకి మాత్రమే నేను మనీ తెలుసు. ఇప్పుడు నేను 2000 మందికి తెలుసు. అది ఎందుకు జరిగిందంటే అప్పారావు సార్ వల్లే నేను అందరికీ తెలిసింది. నేను ఈ రేర్ వెరైటీస్ కూడా పెంచుతున్నాను అంటే నాకు మామూలుగా ఏదో మా CMR లో తీసుకొని విత్తనాలు తప్ప నాకు వేరే విత్తనాలు తెలియదు. ఈ గ్రూప్ లోకి వచ్చాక, HG గ్రూప్ లోకి వచ్చి హ్యాపీ గార్డెన్ లోకి వచ్చాకే నాకు రేర్ వెరైటీ ఈ ఎర్ర బొరబాటి ఎంత లాంగ్ మనం ఎప్పుడైనా చూసామా ఎక్కడైనా? ఇలా కానీ మన పెద్ద వంకాయలు చూసారు, ఇన్ని చెమ్మ చిక్కులు మనం ఎప్పుడైనా చూసామా? నేను పుట్టరికి చెమ్మ చిక్కులు చూడలేదు. క్లౌ బీన్స్ అనేది ఉంటుంది, క్లౌ బీన్స్ నేను చూడలేదు. ఇవి లవంగాయలు లాగా ఉన్నాయి కదా, ఈ క్లౌ బీన్స్ నేను ఎప్పుడు ఇలా రేర్ వెరైటీ టమాటా. అలానైతే ఇది చూడండి కోలగా, ఇలా చాలా వెరైటీస్. స్పూన్ టమాటాస్ ఉన్నాయి అక్కడ, చాలా వెరైటీస్. నాకు నిజంగా ఆయన మాత్రం కలిసి ఇవ్వకపోతే ఇన్ని వెరైటీ నేనైతే ఆర్గానిక్ ఫుడ్ పెంచలేను. నిజంగా చాలా హ్యాపీ. లేని వెరైటీ ఎప్పుడు పంపించమన్నా ఇసుకుపోకుండా ఎంత చక్కగా పంపిస్తారు. నిజంగా ఈ విత్తన దాతలకి, మన హ్యాపీ గార్డెన్ కి ఎంతో మంది విత్తనాలు ఇస్తున్నారు. వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్ యూ. విత్తన దాతలందరికీ, హ్యాపీ గార్డెనర్స్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మ. అలాగే ఇప్పుడు మీరు చాలా వెరైటీస్ పండిస్తున్నా అని చెప్పి అన్నారు కదా, సో చిక్కుడుకాయలు ఎన్ని వెరైటీస్ పండిస్తున్నారు? చిక్కుడుకాయలు 7 రకాలమ్మా, మొత్తం 7 రకాలు పండిస్తున్నారా? ఇంకా ఏ వెరైటీస్ పండిస్తున్నారు? టమాటాస్ నేను 6 రకాలు పండిస్తున్నానమ్మా. స్పూన్ టమాటా దగ్గర నుంచి మనకి వంకాయలాగా రౌండ్ ఉన్నాయి, చార్లు వచ్చి టమాటా, కోల్ టమాటా, చెర్రీ టమాటా, అలాగే 7 రకాలు.
వంకాయల్లోనే టమాటాలు 6 రకాలు, వంకాయలు 7 రకాలు, పచ్చిమిర్చి అయితే 5 రకాలు. పచ్చిమిర్చిలో సన్నము, లావు, బుల్లెట్, మళ్ళీ వైలెట్, ఎల్లో ఇలా అన్నమాట. అలా కూడా 5-6 రకాలు పండిస్తున్నాను. చెమ్మ చిక్కుళ్ళు, వెల్వెట్ బీన్స్, ఆనపకాయ, సొరకాయలు 4 రకాలు, పొడి ఒకటి, పొట్టు ఒకటి, రౌండ్ ఒకటి, బాటిల్ ఒకటి. బాటిల్ ఇది గొప్ప సరదా వేసింది. అందుకే ఇప్పుడు బాటిల్ సీడ్స్ కూడా నేను అది కలెక్ట్ చేశాను, అందరూ బాటిల్ సీడ్స్ వేయాలని. సో మనీ అమ్మ మీకు హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ లో జాయిన్ అయ్యారు కదా. సో హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ లో జాయిన్ అయినాక మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు గ్రూప్ వల్ల మీకు ఏమన్నా యూజ్ అనిపిస్తుందా? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల కొత్తవి మనకి మిల్లీ బగ్స్ పడితే అవి ఎలాగ రిమూవ్ చేసుకోవాలి, ఏ పెస్ట్లు వాడాలి. సరే, నేనైతే 1 by 1 మన యాక్టివిటీస్ గురించి అడుగుతాను, మీరు పటాపటమని ఆన్సర్స్ చేసేయండి. ఓకే, మనకి మండే నుంచి స్టార్ట్ కాబట్టి మీకు మండే స్పెషల్ యాక్టివిటీ గురించి చెప్పండి. మండే నాకు సండే అయ్యేసరికి సాగరిక తల్లి ఏమో ఒక వాయిస్ మెసేజ్ పెడతారు. పెట్టేసరికి అది కొంచెం చీకటి అయిపోతే మాత్రం మన్నాడు సోమవారం మాత్రం పరుగులు డాబా మీదకి అవి ఏటెట్టు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎత్తుకొని గొడవ తీసుకుని పెట్టుకొని మళ్ళీ ఆరేసరికి పెట్టేయాలి. అదొక ఆనందం అనమాట. ఆరేసరికి టైం పెట్టి అదొక హ్యాపీ. నాకు ఫస్ట్ పిక్ నాది అయ్యి ఉండాలని హ్యాపీ. అదొక రకమైన థ్రిల్లింగ్, చాలా హ్యాపీగా ఉంటుంది. అది మాత్రం మండే స్పెషల్ మాత్రం నాకు బాగా నచ్చుతుంది. మన దగ్గర అది ఆ వెరైటీ లేకపోతే, ఆ వెరైటీ వాళ్ళ దగ్గర మన దగ్గర లేదు అని చెప్పారు సాగరి కదా, నాకు ఎలాగైనా మన గార్డెన్లోకి వచ్చేయాలి. ఆ ఫీలింగ్తో నేను ఎలాగైనా ట్రై చేస్తాను. అదొక ఆనందం. ఆ ట్రై నేను చెప్పడం వల్ల మన దగ్గర లేని మొక్క ఉంటే ట్రై చేస్తున్నాం కూడా మేము. అంటే కొత్త మొక్క మళ్ళీ అడిగితే మన గార్డెన్ లో లేనట్టు అది మండే స్పెషల్ యాక్టివిటీ థీమ్ ఏంటంటే చాలా వరకు గార్డెనర్స్ కి తెలియమాట ఈ మొక్కలు కూడా ఉంటాయి. ఆ థీమ్ పెట్టడం వల్ల ఏంటంటే ఈ మొక్కలు కూడా ఉంటాయి, మన గార్డెన్ లో లేదు, ఇప్పుడు వెంటనే తెచ్చుకోవాలి అని ఫీల్ ఉంటుంది. కానీ షేర్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి ఎక్కువైపోయినాయి అనుకోండి, మొక్కలు పారేయాలి, కంపోస్ట్ లో పడేయాలి అనుకునే వాళ్ళకన్నా మన దగ్గర ఉన్న మొక్క వేరే వాళ్ళ గార్డెన్ లో కూడా ఉంటే ఎంత బాగుండు అన్న ఫీల్ అయ్యే వాళ్ళే చాలా మంది ఉంటారు గార్డెనర్స్ అందరూ కూడాను. సో అలాగే ఇప్పుడు ట్యూస్డే టాపిక్ ఆఫ్ ది డే. మీ టాపిక్ ఆఫ్ ది డే మార్నింగ్ 11 నుంచి 1 వరకు ఉంటుంది కదా, మీకు అసలు ఎలా అనిపించింది అది? అది కొత్త విషయాలన్నీ తెలుస్తుంటాయి. అందరూ మాట్లాడుతుంటారు. అందులో మనకు తెలియని విషయాలు నిజం చెప్పాలంటే చాలా ఉంటాయమ్మా. ఇంత పండిస్తున్నా నేను కూడా నాకు అసలు ఏ విషయం తెలియనట్టే ఉంటుంది. నిజంగా కొత్త విషయాలు తెలుస్తాయి. అబ్బాయి ఇలా కూడా ఉంటుంది, ఇలా కూడా చాలా మటుకు స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటారు. మనం స్కూల్కి వెళ్ళక్కర్లేదు, మన హ్యాపీ గార్డెన్ లో ఉంటే చాలు. మన గార్డెనర్స్ ఒక్క నెంబర్ అయితే చాలు. హ్యాపీ గార్డెన్ లో మనం ఎక్కడ ఏమి నేర్చుకోక్కర్లేదు, ఒక మట్టి ఒక మొక్క ఉంటే చాలు హ్యాపీ గార్డెన్ తో. అలాగే వెడ్నెస్డే సాటర్డే వచ్చేసరికి వాల్ ఆఫ్ ఫేమ్స్ ఒక హార్వెస్ట్ కి సంబంధించిన పిక్ సెలెక్ట్ చేస్తాము. అలాగే ఫ్లవర్ పిక్ ఒకటి సెలెక్ట్ చేస్తాము. ఆ వాల్ ఆఫ్ ఫ్రేమ్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అబ్బా, ఫోటో తీసిన వాళ్ళు ఏ కెమెరా మ్యాన్ అయ్యి ఉంటాడు, లేకపోతే వాళ్ళకి ఏమైనా మంచి కెమెరా వచ్చు, అయితే ఆ ఫ్లవర్ లో అంత అందం ఉందా, అసలు షాక్ అనమాట. ఆ ఫోటోలోనే అంత సెలెక్ట్ చేసి పెట్టారు అంటే ఆ ఫోటో 10 సంవత్సరాలు అనిపిస్తుంది. దాంట్లో నాకు అనుభవం ఎక్కువ ఉంది, ఎందుకంటే నావే చాలా ఎక్కువ వచ్చాయి. అది మరీ హ్యాపీ నాకు, ఎందుకంటే నేను అంత బాగా తీస్తున్నానా. అలా ప్రతి ఒక్కరి ఫీలింగ్ మన హ్యాపీ గార్డెన్ లో ఉంటది. సో ఇప్పుడు మన రెగ్యులర్ యాక్టివిటీస్, సో సాయంత్రం 6 తర్వాత పోస్ట్ అయితే బెస్ట్ క్లిక్స్. సో బెస్ట్ క్లిక్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీ ఫీల్ ఏంటి ఆ క్లిక్స్ చూసిన? అసలు మామూలు అది మాటలో చెప్పలేము. అసలు అంత మంచి ఫీలింగ్ అండి. ఎన్ని పిక్స్, అసలు ఎంత బెస్ట్ పిక్, ఎంత అసలు ఎలా అండి సెలెక్ట్ చేయగలుగుతారు అంత అందమైన పిక్స్ లో ఒక పిక్ తీయాలంటే అసలు ఎంత ఆనందం అనిపిస్తుంది. అన్ని బాగుంటాయి కానీ అందులో కూడా తీస్తున్నారంటే గ్రేట్ అమ్మా. మన హ్యాపీ గార్డెన్ చాలా గ్రేట్ నిజంగా. అది చాలా బాగుంటుంది బెస్ట్ క్లిక్, నాకు బాగా నచ్చుతుంది. నాకు సో అన్నిటికన్నా మా మనమ్మకి చాలా ఇష్టం హైయెస్ట్ లైక్స్ లో ఇప్పటి వరకు సెంచరీ దాటిన వారు ఎవరైనా ఉన్నారంటే మా మనీ అమ్మాయి మాట. ఇప్పుడు హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ స్టార్ట్ చేసి హైయెస్ట్ లైక్ సెంచరీ కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనీ అమ్మాయి కొట్టింది. సో స్పెషల్ వీడియో కూడా చేసాము, చాలా మంది కూడా అప్రిషియేట్ చేశారు అసలు చూసి. సో హైయెస్ట్ లైక్స్ గురించి చెప్పండి, మనీ అమ్మ ఎక్కువ చెప్తుంది, వింటూ ఉండండి. ఆ రోజు అయితే మన హ్యాపీ గార్డెన్స్ నుంచి మాత్రం ఒక్కసారి మా సాగరిక పాప పెట్టారు, అమ్మ ఈ రోజు ఐఎస్ లైక్స్ నీకే వస్తాయేమో అని ఒక్క చిన్న పెట్టారు. ఇంకంతే నన్ను అభిమానించే వాళ్ళందరూ మాత్రం ఈవిడ ఎలాగైనా గెలవాలి, సాయంత్రం వేసరికి ఈవిడ 100 చేరుకోవాలని నిజంగా చాలా మంది నాకు లైక్స్ చేసి
చాలా ఎంకరేజ్ చేశారు. నేను ఎప్పటికీ మర్చిపోలేను. అదే మాత్రం ప్రతి ఒక్కరు టైం అయిపోతుంది అని గబగబా ఫోన్ చేసి నాకు, ఏమండి మీకు 99, 70 నుంచి స్టార్ట్ చేశారు, 79 ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అవుతుంటది అలాగా. ఎలా ఉంటుంది రన్నింగ్ మా ఆయన గారు అంటారు, మా హస్బెండ్ అంటారు, బీపీ వచ్చి కాదు ఆగు. మా బాబు కూడా అప్పుడే ఉన్నాడు, మా గణేష్ తినదు, అమ్మ 87 100 గట్టిగా నోరు పెట్టి అరిచాడు. నిజంగా వాడు డిగ్రీ పాస్ అయినప్పుడు కూడా అంత ఫీల్ అవ్వలేదు హ్యాపీనెస్. కానీ నాకు 100 వచ్చిందని కదా మా అబ్బాయి హ్యాపీనెస్ చూడాలి. వెంటనే మన హ్యాపీ గార్డెన్ నుంచి చాలా ఫోన్స్ వచ్చాయి, మణిగారు మీరు గెలిచేసారండి, 100 మీరు సక్సెస్ అయిపోయారండి అని. నిజంగా నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేని హ్యాపీనెస్ గురించి. నిజంగా స్పెషల్ మాత్రం హ్యాపీ గార్డెనర్స్ కుటుంబ సభ్యులకేనండి. ఎందుకంటే ఎక్కడో అసలు ఆ మణిగారు అంటే తెలియదు, అటువంటి వారిని ఒక లైకే కదా అని మనం వదిలేస్తాం. చాలా మంది చూసి వదిలేస్తారు, లైక్ ఇవ్వనమాట. అంటే ఎవరిష్టం వారిది, మనం ఇవ్వాలని ఏం ఫోర్స్ లేదు. ఒక లైక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నేను ఇంకా గ్రో చేయాలి, ఇంకా బాగా పెంచాలి. ఇంకా చాలా మందికి ఇక్కడ ఏంటంటే గార్డెనర్స్ అందరూ కూడా చాలా ఎక్కువ హార్వెస్ట్లు చేస్తూ పిక్స్ పెడతారు కదా, కానీ వారు తినే కన్నా మన ఫ్రెండ్స్ కి చుట్టుపక్కల వాళ్ళకి పంచగా వచ్చిన సంతోషమే చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఆ రోజే కాదు, ఏ రోజైనా సరే హ్యాపీ గార్డెనర్స్ మెంబర్స్ అంతా కూడా వాళ్ళు నచ్చిన పిక్స్ లైక్ చేయడం ఏంటి, ఆ గార్డెనర్ ని చాలా అంటే చాలా సపోర్ట్ భుజం తడతారన్నమాట. ఇంకా బాగా పెంచావు, చాలా బాగా పిక్ తీసావు, చాలా బాగా నువ్వు హార్వెస్ట్ చేసావని భుజం తడతారన్నమాట వాళ్ళు తెలియకుండా. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ గార్డెనర్స్ మెంబర్స్ అందరికీ కూడాను. అలాగే ఇంకొక యాక్టివిటీ ఏంటంటే క్వశ్చన్ ఆఫ్ ది డే. మీకు క్వశ్చన్ ఆఫ్ ది డే ఎలా అనిపించిందమ్మా? క్వశ్చన్స్ చేసినప్పుడు అయితే నాకు అనిపిస్తుంది, నాకు కొన్ని తెలియవు కానీ నేర్చుకొని ఆ క్వశ్చన్లు అన్ని వింటాను. నేను ఎప్పుడు క్వశ్చన్లోకి ఎంట్రీ చేయను, ఎందుకంటే నాకు తెలిసింది కాయగూరలు ఒకటే నా ప్రపంచం. నాకు మిగతావి తెలియడం, ఆ పేర్లు అవి నాకు తెలియదు. నిజంగా కాయగూరలు ఒకటే, నాకు అదొకటి పండించడం నాకు బాగా తెలుసు. కానీ ఈ క్వశ్చన్స్ వేసేటప్పుడు అందరూ ఆన్సర్ చెప్పేటప్పుడు కూడా నాకు తెలిసింది 1% అనిపిస్తుంది. పెంచడం ఒకటే వచ్చు, కానీ నాకు ఏమీ తెలియదు అని మాత్రం నేను నమ్ముతాను. అది మాత్రం నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. క్వశ్చన్స్ వేయడం, ఆన్సర్స్ చెప్పడం, ఒక్కొక్కరు చెప్పడం, మీరు అడిగిన దానికి వాళ్ళు వేయడం, వాళ్ళు చెప్పడం. నిజంగా చెప్తున్నాను కదండి, ఏ స్కూల్ కి వెళ్ళక్కర్లేదు, ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాను. ఒక హ్యాపీ గార్డెన్ లో ఒక నెంబర్ అయితే చాలు, ప్రతి ఒక్కరు రైతు అయిపోతాడు. ఇంత పంట కూడా వస్తుంది, ఇంత పంట కూడా గ్రో చేస్తాము, పండించుకోవాలి. ఏదైనా సరే మన ఎక్స్పీరియన్స్ బట్టే నేను రైట్. సరే అమ్మా, ఇప్పుడు మనం ఏదైనా యాక్టివిటీ గురించి కానీ లేకపోతే గార్డెన్ మీట్స్ సంబంధించి కానీ ఏదైనా ఇప్పుడు హ్యాపీ గార్డెనర్స్ లో ఒక పర్టికులర్ మనం ఏదైనా పని చెయ్యాలి అంటే అన్నిటికన్నా ముందు వచ్చేది ఏంటి? లెటర్స్ పెడతారు, ఇంగ్లీష్ లో ఒకటి, తెలుగులో ఒకటి. మనకి అనౌన్స్మెంట్ రైటప్ ఉంటుంది, తెలుగు రైటప్ ఉంటుంది. రైటప్స్ గురించి చెప్పండి. నిజంగా నా మనసులో ఫీలింగ్ అయితే చెప్తాను. అందరికీ ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు వస్తుంది. నాలుగు కొంతమంది ఉంటారు ఇంగ్లీష్ రాని వాళ్ళు, వాళ్ళకి మాత్రం తెలుగు బాగా ఉపయోగపడుతుంది. తెలుగులో చదువుకొని చక్కగా అర్థమవుతుంది. అలాగే తెలుగు రాని వాళ్ళకి ఇంగ్లీష్ లో చక్కగా చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ప్రతిదీ అర్థమైనట్టు క్లియర్ గా, క్లుప్తంగా, హాయిగా అందరికి ప్రతిదీ పిన్ టు పిన్ క్లియర్ గా అర్థమైనట్టు రాస్తారు. దానివల్ల అందరికీ మంచిగా హ్యాపీగా ప్రతి విషయం అర్థం అవుతుంది. తెలుగు చదివిన తెలుగు, కానీ దానివల్ల అందరికీ హ్యాపీయే కదా, ఇందులో ఏమి ప్రాబ్లం ఏం లేదు, హాయిగా హ్యాపీగా చదువుకుంటారు. కానీ రాసే విధానం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఆ తీరు, ఆ లైన్స్, ఆ క్లియరెన్స్, ఆ స్పష్టత చక్కగా ఉంటుంది. నాకైతే మాత్రం తెలుగులో హ్యాపీగా ఉంది నాన్న. మరి నాకు తెలిసిన తెలుగే నాకు తెలుసు. అలాగే హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ నుంచి కొన్ని ప్రొక్యూర్మెంట్స్ కూడా చేసాం కదా. సో మీకు ఆ ప్రొక్యూర్మెంట్స్ గ్రీన్ చామంతి, ఏషియాటిక్ బల్బ్స్ చేసాము. అలాగే ఇది దుంపు పంపించారండి నాకు, స్పెషల్ అండి. చూడండి స్పెషల్ ఇది నేను మంగమాణి గారికి నేను గిఫ్ట్ కూడా ఇచ్చాను మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు. ఇందులో 2 ఉంటే ఒకటి ఆవిడకి ఇచ్చాను నేను ప్రేమగా. చూసారు ఎంత బాగుంది. దీనికి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. ఇందులో దుంపలు అవుతాయి. నేను చాలా మందికి ఇస్తాను ఇది నేను. ఇదిగోండి, ఇది ఒకటి ఇచ్చారు, మంచి ఫ్లవర్స్. ఆ రోజు మన హెచ్జి మీట్ లోప్పుడు మా వెల్కమ్ కోసం 3 పువ్వులు వచ్చాయి ఒకే చెట్టుకి, ఎల్లో కలర్. ఆ రోజు ఎంత వెల్కమ్ అని చేసాయి. అలాగే సో నాకు చామంతులు ఇచ్చారు, దగ్గర 50 రకాల చామంతులు తెచ్చాము. అగోండి, అది చూపించండి మీరు. అది ఆ ఫ్లవరింగ్స్ అవన్నీ.
హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ నుంచి ప్రొక్యూర్మెంట్ మీరు కూడా తీసుకున్నారు కదమ్మా. సో ప్రొక్యూర్మెంట్ మీరు తీసుకున్నారు కదా, సో దాని వల్ల మీరు ఎలా యూజ్ అయినాయి ప్రొక్యూర్మెంట్? బయట కొంటుంటే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుందమ్మా. దుంపల మన పసుపు అనుకోండి, పసుపు మేము ఎక్కువ బయటే కొన్నాం ఫస్ట్. తర్వాత అపరాసార్ గారు ఇస్తే అనుకున్నాం అయ్యో ముందే ఎక్కువ రేట్ పెట్టుకొని ఇస్తున్నాము అని ఫీల్ అయ్యాము. తర్వాత అనుకున్నాం కోళ్ళే ఇలాగ. అలాగే ఏదైనా సరే ఏది కొన్నా, మన చామంతులు కూడా అలాగే ఏది కొనుక్కున్నామో రేటు రీజనబుల్ గా ఉంది. మనకు తక్కువ రేట్లోనే చక్క మంచి బోల్డ్ మొక్కలు వస్తున్నాయి. హ్యాపీయే కదమ్మా. అలా మన హ్యాపీ గార్డెన్ ఇస్తుంటే అన్ని హ్యాపీయే. సో హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ నుంచి మనీ అమ్మ సీడ్స్ తీసుకున్నారు ఇనిషియల్ గా. తీసుకొని చాలా వెరైటీస్ ఆవిడ గార్డెన్ లో చూడండి ఒకసారి గార్డెన్. గార్డెనర్స్ గ్రూప్ నుంచి మనీ అమ్మ సీడ్స్ తీసుకొని తన మిద్దె తోటలో చాలా వరకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ పెంచి ఆవిడ హార్వెస్ట్ చేసి ఆవిడ కుటుంబ సభ్యులకే కాకుండా చుట్టాలకి పంపించారు, ఊర్లు పంపించారు. అది కాకుండా ఆవిడ గార్డెన్ విజిట్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఖాళీ చేతులతో కాకుండా హార్వెస్ట్ చేసి వాళ్ళ చేతులతోనే హార్వెస్ట్ చేయించి వెజిటేబుల్స్ కూడా చక్కగా ఇచ్చి పంపించి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ నేను వచ్చానని చెప్పి నాకు పుట్టింటి సార్ కింద అమ్మ ఇస్తుంది అనమాట. ఈ హార్వెస్ట్ అంతా నాకే. సో అలాగే గార్డెనర్స్ అమ్మ ఇంటికి వచ్చిన వారందరికి కూడా ఇలాగే హార్వెస్ట్ ఇస్తూ ఉంటారు. అది కాకుండా ఎవరైనా వేరే ఊరికి వెళ్తున్నారంటే వాళ్ళకి కూడా పార్సల్ కట్టి మరీ ఇస్తుంది అమ్మ. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడో కొని తెచ్చినవి కాదండి. అమ్మ గార్డెన్ లో స్వయంగా పెంచి ఆవిడ చేతితో హార్వెస్ట్ చేయడమే కాకుండా గార్డెనర్స్ ఈ రోజు నేను కూడా చేశాను హార్వెస్ట్. సో అమ్మ వచ్చిన గార్డెనర్స్ తో హార్వెస్ట్ చేయించడమే కాకుండా అవన్నీ కూడా వారికి ఖాళీ చేతులతో ఉట్టి చేతులతో కాకుండా చేతి నిండుగా హార్వెస్ట్ ఇచ్చి ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఇస్తున్నారండి. ఇప్పుడు మనం ఎక్కడైనా ఆర్గానిక్ వెజిటేబుల్స్ కొనాలంటే ఎన్ని రేట్లండి. కాబట్టి అమ్మ అన్ని చక్కగా ఇచ్చి పంపిస్తుంది. సో ఇవన్నీ కూడా హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ నుంచి సీడ్స్ తీసుకొని అవన్నీ చక్కగా వెజిటేబుల్స్ అన్ని గ్రో చేసి మళ్ళీ గ్రో చేయడమే కాకుండా మన హ్యాపీ గార్డెనర్స్ కి ఈవిడ డోనర్ కూడా అయ్యారు. సో సీడ్స్ కూడా చెప్తాను. పొట్టి చిక్కుడండి, ఇది పొట్టి చిక్కుడండి. అలాగే ఇది చుక్కకూర విత్తనాలండి. ఇది పొడుగు చిక్కుడు, నేతి బీర, ఇది అపరంజిత మిక్స్డ్ కలర్స్ మాట. అలాగే ఇది పొడుగు సొర, సో డార్క్ గ్రీన్ రౌండ్ సొర అండి. ఇవన్నీ కూడా అమ్మ గార్డెన్ లో పెంచిన వెజిటేబుల్స్ సీడ్స్ అన్ని చేసి మన హ్యాపీ గార్డెనర్స్ కి ఇస్తున్నారు. వెడల్పు చిక్కుడు అండి ఇది నాటు బెండ సీడ్స్. సో ఇవన్నీ కూడా మనీ అమ్మ మన హ్యాపీ గార్డెనర్స్ కి సీడ్ రూపంలో తీసుకొని మళ్ళీ ఆవిడ మన హ్యాపీ గార్డెనర్స్ కి ఇలా సీడ్స్ ఇస్తున్నారండి. మనీ అమ్మ ఎలా అయితే తీసుకొని గ్రో చేశారో అలాగే ఇప్పుడు మనీ అమ్మ ఇచ్చిన సీడ్స్ అందరికీ కాకుండా ఎంతో కొంతమందికైనా ఇవి బాగా యూజ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా హ్యాపీ గార్డెనర్స్ సీడ్ బ్యాంక్ ఇస్తున్నారు. సో ఇవన్నీ తీసుకొని మన చీఫ్ అడ్మిన్ అప్పారావు సార్ అందరికి పంపించడం జరుగుతుందండి. ఈ సీడ్ బ్యాంక్ యొక్క లక్ష్యం ఏంటంటే మూల వారు ఉన్న చిన్న పల్లెటూరులో కూడాను ప్రతి గార్డెనర్ ఎవరైతే మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ తో ఉన్నవారు, మనకేంటంటే ఇది వరకు నాటు టమాటా, బెంగళూరు టమాటా అనే తెలుసు, కానీ టమాటాలోనే మోర్ దెన్ 20 వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ ఏంటంటే ప్రతి గార్డెనర్ కూడా పెంచాలి. టమాటాసే కాదండి, బీర, సొర, బెండ, చిక్కుడు, ఇవి డిఫరెంట్ వెరైటీస్ కూడా అందరూ పెంచుకునేలాగా అప్పారావు సార్ ప్రతి ఒక్కరి ఇంటికి కూడా డోర్ స్టెప్స్ వరకు పోస్ట్ మ్యాన్ వెళ్ళి పోస్ట్ అనగానే
వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తారన్నమాట, ఏమొచ్చినాయి అని చెప్పి. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి అపరో సార్ హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ తరఫు నుంచి హ్యాపీ గార్డెనర్స్ డోనర్స్ అందరూ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇవన్నీ కూడా సీడ్ బ్యాంక్ వెళ్తున్నాయి. సో సీడ్ బ్యాంక్ నుంచి అందరికి కూడా ప్రతి ఒక్కరింటికి కూడా సీడ్స్ వెళ్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మనీ అమ్మ. థ్యాంక్ యూ. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఇలాగ మిద్దె తోటలో అందరూ నేను హార్వెస్ట్ అంతా ఇస్తున్నాను అందరికీ అంటే నాకు చిన్న ఒక స్వార్థం ఉన్నది. ఏంటంటే ఇలా ఈ రుచి చూసి అందరూ మిద్దె తోటలు పెంచుతారని నా ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా నేను పిలిచి ఎందుకు కొద్ది కాయలు ఈ టేస్ట్కి మనం బజార్లో కొనుక్కున్న టేస్ట్కి ఇది తింటే ఆరోగ్యానికి దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే నేను నలుగురికి మిద్దె తోటలు రెడీ చేయించాను, అది మీకు త్వరలోనే వీడియోలో చూపిస్తాను. నేను పెంచింది వాళ్ళు స్టార్టింగ్ ఏమీ పెంచడం లేదు, నేను నా ఫ్రెండ్స్. అలాంటిది వాళ్ళకి నేను విత్తనాలు ఇచ్చి ఇలా ముందు రుచి చూపించాను కాయగూరలు. తర్వాత ఫ్రెండ్లీగా వెయ్యండి చూడండి అదే వస్తుందని ఒక కాయ వస్తే నాకు ఫోటో పెట్టారు వాళ్ళు, ఏమిటి మణిగారు కాయ వచ్చింది. అలాగే నేను నలుగురికి నేను నా శక్తి కొద్దీ నేను నలుగురికి తయారు చేయగలిగాను చిన్న చిన్న కాయగూరలు. మనం ఇన్నాళ్ళు మన కిచెన్ వేస్ట్ డస్ట్బిన్లోని కిచెన్ వేస్ట్ కనిపించేది. ఇప్పుడు ఏ గృహిణికి కూడా డస్ట్బిన్లోని కిచెన్ వేస్ట్ ఎక్కడ కనిపించదు. డస్ట్బిన్లో మీకు తక్కువ, ఎందుకంటే ఆ కిచెన్ వేస్ట్ని కూడా మనం మట్టి రూపంలో తయారు చేస్తున్నాం. మనం మట్టిని డెవలప్ చేస్తున్నాం, ఆ మట్టిలో వాల్యూస్ పెంచుతున్నాం. మనం అలా వదిలేస్తే మట్టి పాడైపోతుంది, మట్టిలాగే ఉండదు. కానీ మన కిచెన్ వేస్ట్ని మనం మట్టిలో బలం ఇచ్చి ఆ మట్టిని ఇంకా మంచి మట్టిగా తయారు చేస్తున్నాం. ఇంతకుముందు డస్ట్బిన్లు ఎక్కడ పడితే అక్కడ పడేసేవారు. ఈ మిద్దె తోటలు వచ్చాక మనకి మన గ్రూపులో మన అందరూ సలహాలు మనం విన్నాక అప్పుడు కిచెన్ వేస్ట్ వాల్యూలు తెలుసుకొని దాన్ని మనం మట్టిలో కలిపి మట్టిని మనం మరింత సారవంతంగా తయారు చేస్తున్నాం. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. జై జవాన్ జై కిసాన్ మన హెచ్జీ గ్రూప్కి నా శతకోటి నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క ఒపీనియన్ హ్యాపీ గార్డెన్స్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే గ్రీనరీని పెంచండి, స్ప్రెడ్ చేయండి, ఓకేనా? సో ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. ప్రతి ఒక్కరికి హ్యాపీ గార్డెన్ ఒక పుట్టినీళ్ళు.